కృష్ణా తరగతులు కొద్దిగా బాగా జరిగాయి. ఎందుకంటే మనకి ప్రత్యేకంగా చెప్పాలంటే శిలాదిత్య మీద చెప్పాను కదా, 5 సంవత్సరాల నుంచి దాని మీద మాట్లాడాలనుకుంటుంటే ఈ రోజుకి దాని మీద సంపూర్ణంగా చర్చ అయితే జరిగింది. ఇక అన్నమయ్య సింధూరం మీద దాదాపుగా 70% జరిగింది, 30% ఉండదు దాన్ని. ఎందుకంటే బేసిక్ మన దగ్గర ఉండాల్సినటువంటి ఔషధాలు అవి. ఇక అట్లాగే ఈ జీర్ణము అజీర్తి వాటి మీద కూడా కొంత జరగాల్సింది ఉంది. అంటే ఎంత తెలిసినా కూడా కొన్ని అన్నీ తెలిసిన వాళ్ళ కూడా ఇక్కడ డిస్కషన్ జరిగితే ఇంకొన్ని తెలుస్తాయి వాస్తవంగా. ఇంకొకటి ఏమంటే మోస్ట్లీ అందరూ ఎక్స్పీరియన్స్ పర్సన్సే వచ్చున్నారు. ఏదో ఒక 10% కొంత ఇది, కానీ 90% అన్నీ తెలిసిన వాళ్ళే. వాస్తవంగా వాళ్ళ క్లాసెస్ అయితే అవసరం ఇది లేదు. కానీ ఒక ఆయుర్వేదాన్ని మనం కొద్దిగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో వచ్చిన వారి సేవలు కూడా మనం అట్ ది సేమ్ టైం వినియోగించుకోవాలి. కాబట్టి మనం దీనిపైన మన అంటే ఇదే ప్రోగ్రామ్ ఉంది, కంటిన్యూ ట్రెడిషనల్ మెడిసినల్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్. అంటే మనం సిఎంఈ అదే యూనివర్సిటీలో చేస్తే మనం ఔషధ విజ్ఞాన సదస్సులు పెడుతున్నాం. నెక్స్ట్ 2 months తర్వాత వచ్చి మోస్ట్లీ ఎస్వి యూనివర్సిటీలో ఉంటుంది. లాస్ట్ ఇయర్ జరిగిన ప్రోగ్రామ్ మనకి దాదాపు 280 మంది వైద్యులతో మనం చాలా సక్సెస్ఫుల్గా 3 days పాటు చేసాం. చాలా బాగా కూడా ఉపయోగపడ్డాయి క్లాసెస్ కూడా. అసలు చాలా యోగాలు అయితే పాంప్లెట్ల రూపంలో పంచేసినారు వాస్తవంగా. అయితే అంటే పిండుకున్న వాళ్ళకి పిండుకున్నంత ఈ శిక్షణ తరగతుల్లో గమ్మునుంటే ఏమి ఇదేమి ఉండదు. ప్రాక్టికల్గా చేసుకున్న వాళ్ళు, ప్రాక్టికల్ చేసే వాళ్ళని కాస్త అనుసంధానమై వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్లు తీసుకొని లక్షణంగా మెడిసిన్ అయితే ఇవ్వచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. అదొకటి. ఇప్పుడు జీర్ణము అజీర్తి మీద కొద్దిగా ఇప్పుడు ప్రజెంట్ అంటే ఒక 1.5 గంట దానిపైన మనం చర్చలు కానిచ్చి తర్వాత చేసుకున్నాం. ఫస్ట్ ముందు ఒక బ్రేక్ అయింది, మనం 70% చెప్పుకున్నాం కదా. దానిపైన ఎవరైనా బెస్ట్ స్పీకర్స్ ఇంకెవరైనా ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా అయిపోయింది సార్. సరే సార్ చెప్పండి. ఒకే ఒక అన్నమయ్య సింధూరం మీద క్లారిటీ రాలే, ఒక 50% వచ్చింది. అన్నమయ్య సింధూరం నేను చేసే విధానాలు, మనం తెలుసుకునే విధానంలో కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మీకు తెలియజేస్తాను. నేను నా అన్నమయ్య సింధూరం చేయాలంటే 1 year టైం పడుతుంది. దానికి ఏం చేస్తా, 5-6 kg పెట్టేస్తా ఒకటేసారి. నిమ్మరసంతో నూరేస్తాం. ఫస్ట్ అన్నమయ్యది నూరేసి మీరు ట్రేలు వేసి ఎండ పెడతాం. 1 kgకి 2 లీటర్లు కానీ నిమ్మరసం వేసి నూరి ఎండ పెట్టేస్తాం. ఎండబెట్టి అది బాగా ఎండిపోవాలి. ఎండిపోయిన తర్వాత వావిలాకు కషాయం తీస్తాము. వావిలాకు కషాయం వేసేస్తాం దాంట్లో. అది 1 kgకి 2 లీటర్లు ఉన్నాయి. అలా అంశపాది ఆకు రసం 2 లీటర్లు. ఇవి ఎండిపోవాలి. ఒక్కోటి ఎండిపోయినప్పుడు ఒక్కోటి వేసి కలపెడతా ఉండాలి. ఆ అంశపాది ఆకు, వావిలాకు రసము, కలమంద గుజ్జు, ఇంకా కొన్ని ఉంటాయి గుర్తు రావడంగా, మన బల్పాకు ఉంటుంది కదా, గడ్డి చేమంతి పసరు వేసుకోవాలా. తర్వాత గడ్డి చామంతి పసరు, గుండెకల్లు ఆకు పసరు, ఘాటిగడ్డ పాకు పసరు, ఇవన్నీ ఒక్కొక్కటేసి ఎండిపోయిన తర్వాత అసలు అన్నబీది అంటే ఏంటి పాయింట్కి వస్తే, అన్నబీది అంటే ఏంటి, ఐరన్ గంధకం అనేది అందరూ తెలుసు. అన్నబీది ఎట్లా చేస్తేనే అన్నబీది సింధూరం అవుతుంది అనేది పాయింట్ మనం క్యాచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇది అన్ని అంతా మనం పొడి రెడీ చేసుకొని ఇదంతా మళ్ళీ పౌడర్ ఎండిపోయిన తర్వాత నూరుకొని ఒక పెద్ద ఇంట్లో బాండేజ్ తీసుకొని దాంట్లో ఇప్పుడు మనం ఉదాహరణకు 5 kg పెట్టినాం అనుకోండి, 1 kg చాలు బియ్యం. కొందరు ఎర్ర బియ్యం వాడతారు, కొందరు మామూలు కంట్ల బియ్యం ఏ బియ్యం అయినా పర్వాలేదు. ఆ బియ్యము నీళ్ళు ఎక్కువ వేసి బాగా వండాలి. అన్నం బాగా మెత్తగా అయిపోవాలి. ఈ పొడి మనం తీసి పెట్టుకుని ఉంటాం కదా, ఆ ఆకుల్లో పసరుల్లో ఎండబెట్టి ఆ పసరులన్నీ ఆ ఎండిపోయిన పొడి ఈ అన్నం వేసి కలబెట్టాలి. గంటతో కింద మంట పెట్టాలి. మంట పెట్టేసేసి వంట వండాలి. ఈ అన్నం అంతా మాడి అంతా నీరంతా అయిపోయి లాస్ట్కు గడ్డలు వస్తాయి. ఆ గడ్డల్ని మళ్ళీ పలగొట్టి కొద్ది కలవంలో నూరుకొని మళ్ళీ బాండేలు వేసి మళ్ళీ
గాఢాగ్నిలో ఉండాలి. వండితే అంతపై మనకు అన్నబేది దివ్యమైన మెరూన్ రెడ్ కలర్లో సింధూరం వస్తుంది. ఈ సింధూరము అయిన తర్వాత ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి కానీ మామూలు వెన్న నెయ్యి మామూలు ఎనుముల నెయ్యి ఉన్నదని పర్వాలేదు. ఈ నెయ్యి వేసేసి బాగా కట్టతో కలబెట్టుకుంటా వండేసేయాలి. లాస్ట్ వండితే ఇది మంచి అన్నబేది సింధూరము, కాశీస సింధూరం అంటారు. కాశీస సింధూరంలో సురేఖార కాశీస సింధూరం ఇవ్వటి ఉంటుంది. అది మూత్ర కుచ్చంలో పనిచేసేది. ఈ సురేఖార కాశీస సింధూరము, ఈ సింధూరానికి 100 గ్రాములు అన్నబేది ఉంటే 200 గ్రాములు సురేఖారం వేసి గుండెకల్ రాక్ పసుపుతో నిమ్మరసంతో బాగా నూరుకొని ఒక ప్రమిదలు పెట్టి ఎండబెట్టి సీట్ చేసి పుటం వేసిన అది సురేఖార కాశీస సింధూరం అంటారు. ఇది మూత్ర కుచ్చాలు, కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉండడము, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్ ఉండడము, ఇలాంటి దాంట్లో మూత్ర కుచ్చాలను వాడడానికి సురేఖార కాశీస సింధూరం అంటారు. ఇంకోటి ఇక్కడ అన్నబేది సింధూరము ముఖ్యమైన విషయం ఏమంటే మనకు బసవరాజ్యం ఉంది, చాలా రసరత్న సముక్షేమం, రసయోగ రత్నాకరం ఇలాంటి చాలా గ్రంథాలు ఉన్నాయి. భస్మ ప్రకాశిక, భస్మ ప్రదీపిక. దీంట్లో ఎక్కడైనా కానీ మ్యాగ్నెట్లెస్ చేసిన అన్నబేది సింధూరమే వాడాలని శాస్త్రంలో లేదు. ఫస్ట్ పాయింట్. ఇదంతా రసవాదులు వాదంలో తిరిగేటోళ్ళు మాత్రమే. కానీ లేకుండా తినకూడదా అంటే మ్యాగ్నెట్లెస్ అయినది కూడా తినచ్చు, కానీ శాస్త్రంలో మాత్రం ఎక్కడ రాయలేదు. మ్యాగ్నెట్లెస్ అయిన అన్నబేది సింధూరమే తినాలని ఎక్కడ శాస్త్రాల్లో రాయలేదు. ఈ విధానాలు మనకు తెలిసిన అన్నబేది సింధూరాలు మ్యాగ్నెట్ పడుతుంది. ఒక మ్యాగ్నెట్లెస్ అయినా సింధూరం చేసుకోవాలంటే అదే పెద్ద గొప్ప బ్రహ్మ విద్య కాదు. గంధకం ఎక్కించి నిమ్మరసంతో గుండెలు రాక పసుపుతో నూరు పుటం పెట్టి గాలిగడ పత్త పుటం పెడితే గంధకం అంతా వెళ్ళిపోయి ఇది మ్యాగ్నెట్లెస్ అన్నబేది సింధూరం అవుతుంది. గంధక దాతం అంతా వెళ్ళిపోవాలా. అద్భుతంగా పనిచేస్తుంది ఇది కూడా. ఓకే సార్. అనుపానము తేనె అన్నబేది సింధూరం, అన్నబేది సింధూరం పాండు రోగాలకు వాడచ్చు, రక్తహీనతకు వాడచ్చు. ఇంకా ఇప్పుడు హార్ట్కి సంబంధించిన జబ్బుల్లో ఈ పగడ పసుపు, ముద్ద పసుపు, అన్నబేది సింధూరము, రస సింధూరం ఇవన్నీ కలిపి ఒక మెడిసిన్గా చేసి హార్ట్ సమస్యల మీద, లివర్ కిడ్నీ సమస్యల మీద కూడా పాండు రోగాలు వచ్చినప్పుడు లివర్కు మనము అన్నబేది సింధూరాలు ఇవి ఇచ్చుకుంటాం. దీంట్లో మళ్ళా ఇది ఏమంటే మండూర సింధూరం. ఈ మండూర సింధూరం కూడా లివర్ మీద చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మండూర సింధూరం కూడా వాడచ్చు. ఇది మన గల్జీ పునర్నవాది మండూర సింధూరం అని మనకు ఆయుర్వేద షాప్లో ట్యాబ్లెట్లు అమ్ముతారు. పునర్నవాది ఇది కూడా చాలా అద్భుతంగా లివర్ సంబంధించిన వ్యాధులకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకెవరన్నా దాన్ని యూజ్ చేస్తుంటే కూడా చెప్పండి. వంకాయ గోంగూర ఇటువంటి తిరగకూడదు అది చెప్పాలి. తెల్లవారు నుంచి మనం చేసిన మిస్టేక్ కూడా ఒకటి ఏమంటే బేసిక్గా మనం ఔషధం గురించే మాట్లాడినాం కానీ పత్తి ఆపత్యాల గురించి మాట్లాడలేదు. ఎందుకంటే ఎంత మెడిసిన్ తీసుకున్నాడు అపత్యం ఉన్నాడంటే ఏం లాభం? పత్యం పరమౌషధం. మనం ఇచ్చే చిన్న శ్లోకం ఉంది శాస్త్రంలో. ఓకే, చిన్న శ్లోకం ఉంది. పత్యం పదవన భక్తం ప్రత్యక్షోషణ పత్యం పత్యాపేమ పత్యంచ నేతం తన్న లక్ష్య ఏతని. పత్యం కానీ కరెక్ట్గా పాటిస్తే మనం రోగం సగం వ్యాధులు పోతాయి. కానీ చాలా మంది ఏమనుకుంటారు ఆయుర్వేద మందుకు పత్యం అనుకుంటారు. ఇది సమస్య. ఇది వస్తున్నది. పత్యే గతతి అతాతస్య కిమౌషధ నిషేవనై పత్యే అసతి గతార్థస్య కిమౌషధ నిషేవనై. అంటే పత్యం సేవించి ఆయుర్వేద మందు వాడేవాడికి అసలు ఆయుర్వేద మందే అవసరం లేదు. పత్యం పాటించేవాడికి అసలు మందు ఇచ్చినా లాభం లేదు. ఇది ఒక శ్లోకం, అంటే ఒక పదంతోనే అర్థం వస్తుంది. అందుకే మన వాళ్ళు ఇంకోటి కూడా చెప్పారు, ఆహారం సంభవం వస్తు రోగాశ్చాహార సంభవాహన. ఆహారం వల్లనే మనం పుడతాం. మన తల్లి తీసుకున్న ఆహారం వల్ల మనం పుట్టాం. ఇదే ఆహారం వల్లనే మనం పెరిగాం. ఈ వ్యాధుల వల్లనే ఈ ఆహారాల వల్లనే వ్యాధులు కూడా వస్తాయి. వ్యాధుల్ని అదుపులో పెట్టాలంటే ఆహారాన్ని అదుపులో పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా వాళ్ళు ఏం చేశారు,
కప్పలు గబ్బిలాలు పాములు తేళ్లు తిన్నారు, ప్రపంచానికంతా కరోనా అంటించి పెట్టినారు. అందుకే సనాతన భారతీయ సంప్రదాయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తినద్దని చెప్పింది అందుకు. అంతేగాని దాని ఉద్దేశం ఈ పథ్యం అనేది ఒక దీనికోసం కాదు, ఒక రోగం కోసం. అందుకే ఔషధాన విహారాణం ఉపయోగం సుఖానుబంధ అంటాడు చరకంలో. అంటే ఔషధము అంటే మందు, అన్నము అంటే ఆహారము, విహారము అంటే లైఫ్ స్టైల్. అంటే మనిషి తన జీవన శైలిని జీవన విధానాన్ని మార్చుకోకపోతే రోగాలను చాలా వరకు కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. ఒక వైద్యుడు మందిస్తాడు, మందించినాక నాయన నువ్వు ఇంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకున్నారు అనుకోండి, అదేమవుతుంది? నా ఇష్టం వచ్చినట్టు నేను బయట పోయి ఉంటాను అంటే వైద్యుడి దగ్గర ఏమో తలుపు వేస్తాడు, మందులు కూడా తీసుకుంటాడు, వైద్యుడు అడిగిన దానికి కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి, డబ్బు. కానీ బయట వెళ్ళిన తర్వాత మందేదో వాడితే వాడతాడు కానీ ఆయన చెప్పింది మాత్రం పాటించాడు. ఇట్లా జరిగినప్పుడు మాత్రము జరిగే పరిణామాలకి అతనే బాధ్యుడు. రోగం తగ్గకపోగా మళ్ళా వచ్చి వైద్యుడిని నిందించే పని. ఏమో వెళ్తాడు. ఇప్పుడు చూడండి అన్ని ప్రభావం, అందుకే విరుద్ధి ద్రవ్యాలని మనకు ఆయుర్వేదంలో ప్రకరణం ఉంది. ప్రభావ విరుద్ధి ద్రవ్యాలు, ప్రకృతి విరుద్ధ ద్రవ్యాలు. ఇట్లా మనిషిలో ఉన్న ప్రకృతిని బట్టి అతని విరుద్ధమైన ద్రవ్యం ఏది. మనిషి పడింది. ఇప్పుడు పెరుగు చేపలు కలిపి తిన్నారనుకోండి, డెఫినెట్గా రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. అదేవిధంగా ననక్తం దదిపుంజీత నచాప్య గుత శర్కరం అన్నారు. రాత్రిపూట పెరుగు నిషిద్ధం. పొద్దున మజ్జిగ తీసుకోండి, పెరుగు తీసుకోండి, మధ్యాహ్నం మజ్జిగ తీసుకోండి, కానీ రాత్రిపూట మాత్రం పెరుగు తీసుకోండి. రాత్రిపూట మాత్రం మజ్జిగ తీసుకోవాలి. మనం ఏదైనా పెళ్ళిళ్ళకు శుభకార్యాలు రిసెప్షన్స్కి వెళ్తాం కూడా, అంతా రిసెప్షన్లో రాత్రిపూట పెట్టుకుంటున్నారు కదా. ఆ రిసెప్షన్కి వెళ్ళినప్పుడు మాత్రము ఒక స్పూనో 1.5 స్పూనో పెరిగేసుకొని నీళ్లు కలుపుకొని ఆ పూటకు తినేసి వచ్చేయాలి. మళ్ళీ పక్క రోజు మన ఇంటికి వస్తే మాత్రం మజ్జిగే రాత్రిపూట. పెరుగు కావాల్సింటే పొద్దున చేసుకోండి, కాదంటే కొంచెం చిక్కటి మజ్జిగ పెరుగు మజ్జిగగా చేసుకుంటే మంచిది. అంతేగాని వయసును బట్టి మళ్ళా ముసలి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి పసి వాళ్లకు పెరుగు పెట్టినా, పెరుగన్నం పెట్టినా, పప్పన్నం పెట్టినా పర్వాలే. అదే వయసు పెరిగిన వాళ్ళకు మాత్రము మీరు మజ్జిగ వేస్తేనే తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ జీర్ణ శక్తి తగ్గిపోయి ఉంటుంది. అదే కాకుండా రాత్రిపూట జీర్ణ ప్రక్రియ కూడా మందగించి ఉంటుంది. ఈ మందగించినప్పుడు మనం చేయాల్సింది ఇది విషయం. కాబట్టి మీరు ఏ ఔషధం తీసుకున్నా కూడా సాధ్యమైనంత వరకు మన వాళ్ళు అందరూ ఇప్పుడు ముఖ్యంగా రెస్టారెంట్లో పోతే యూత్కి అసిడిటీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తుందో చూడండి, ఆలోచించండి. చికెన్ బిర్యానీ, కూల్ డ్రింకు, దాంతోపాటు వాడు ఫ్రీ ఆఫర్ ఇస్తాడో వీళ్ళు తెచ్చుకుంటారో ఏదో ఒకటి. వేడి వేడి చికెన్ బిర్యానీకి చల్లటి కూల్ డ్రింక్ కలిస్తే ఏమవుతుందండి? రియాక్షన్ రాదా? రాకపోతే ఆశ్చర్యంగానే వస్తే కదా. షుగర్ వచ్చేవాడు షుగర్ పెరుగుతుంది. పోతే ఇదేమన్నా నాటుకోడి మాంసమా? బ్రాయిలర్ కోళ్ళు. ఈ బ్రాయిలర్ కోళ్ళకి ఏం చేస్తున్నారు? ఇంజెక్షన్స్, వ్యాక్సిన్స్, స్టీరాయిడ్స్ ఇవన్నీ ఇచ్చి ఇంత బలిసేట్టుగా చేస్తారు. మనం దాన్ని తీసుకొచ్చి ఇది చేస్తాం. ఇకపోతే చేపలు తినద్దని చెప్తాం. అదే అందుకే థైరాయిడ్ ప్రాబ్లం అది వచ్చింది. అడిగే చెప్తున్నాం మనం. నేను అదే దీని ఉద్యమంగా 22 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నాను. నేను శోధన ట్రస్ట్లో ఉన్నప్పటి నుంచి హైదరాబాద్లో 99, 2000, 2001 నుంచి ఉద్యమం మాదిరిగా విన్నే వినకపోయింది. చెప్పడం మన ధర్మం. వాడు ఫాలో అవుతాడా, గుంతలో దూకుతాడా వాడి ఇష్టం. అదేవిధంగా చేపలకు కూడా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఎక్కడ చూసినా కూడా సరే. ఈ తిరుపతిలో ఈ మధ్య ఫేమస్ వచ్చేసింది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని చెప్పి తిరుమల బైపాస్ రోడ్డు మా సుబ్బారెడ్డి నగర్లో పెట్టినారు కొత్తగా. సరే, ఈ చేపల విషయం ఇదేమన్నా గోదావరి జిల్లాలో మాదిరిగా పారే నీళ్ళలో చేపల నిత్యం ఉండేది. ఆ పోలి గంగా నదిలో ప్రవహించే చేపల, పుణ్యమైన చేపల కాదు, గుంటల్లో సాగు చేసే చేపలు. ఈ చేపలకు ఆల్రెడీ గుంటల్లో ఉండేటప్పుడు అవి చచ్చిపోకుండా ఉన్నాయి, కొన్ని కెమికల్స్ జరుగుతాయి. ఆ కెమికల్స్ ఆస్మాసిస్ అనే ప్రక్రియ ద్వారా ఆ చేపల చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పటికే దాని శరీరం సగం విషమై ఉంటుంది. ఇకపోతే దీనికి ఫీడ్గా ఏం వేస్తున్నారో తెలుసా? కోడి షాపులు బయట డబ్బాలో కుళ్ళిపోయిన చికెన్ ఉంటుందే, ఆ చికెన్ తీసి వేస్తున్నారు. దీన్ని మనం తీసుకొని వండుకొని లొట్టలు వేసుకుంటూ
నెల్లూరు పెద్దారెడ్డి చేపలు పిలుచుకొని తింటున్నారు. ఇప్పుడు మన రోగాలు నాకు ఏమవుతుందంటే మందులు ఏమవుతాయి, మందులు పనిచేయాలన్నా దానికి ఒక వాహకం కావాలన్నా. ఇప్పుడు మనం ఈరోజు ఇంతమంది కూర్చొని సఖ్యంగా కూర్చొని మాట్లాడుకున్నాం, కలిసి హాయిగా భోజనం చేసాం, అంతా బాగానే ఉంది. దీనికి ఒక మీడియం, ఒక వారధి, ఒక సంఘము, ఒక మీటింగ్ రూము ఇది ఉంటేనే కదా మనమంతా కూర్చోవడానికి. అదేవిధంగా ఒక ఔషధం శరీరంలో ప్రవేశించి అది దాని డ్యూటీ చేయాలి అంటే దానికి ఒక వాహకం, ఒక మీడియమైన ఆహారం అనేది ఉండాలి. అన్నరసం, ఆహారం అన్నరసం లింఫుగా మారుతుంది. ఈ అన్నరసం లేకపోతే రిసెప్టార్ సైట్స్ అని ఉంటాయి బాడీలో, ఆ రిసెప్టార్ సైట్స్ ఔషధం వెళ్ళి పని చేయడం అనేది జరగదు. దానికి బ్లాక్స్ ఏర్పడతాయి, అడ్డంకులు ఏర్పడతాయి. అప్పుడు ఔషధం అనేది వేస్ట్ అయిపోతుంది. అందుకే ఒక్కొక్క ఔషధాన్ని మండూరం అన్నారు ఆయన. మండూరం డైరెక్ట్గా మాత్రగా తీసుకుంటే జీర్ణం అవుతుందా? 4 గంటలు కాదు, 10 గంటలైనా జీర్ణం కాదు. అందుకే మండూరాన్ని దంచి పొడి చేసి తేనెతో రంగరించి కొంచెం కొంచెంగా నాకు ఇచ్చాలి. అది కూడా అన్నం తిన్న తర్వాతనే కంపల్సరీగా. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క పాయింట్ తెలుసుకోవాలి, చేస్తుండాలి. తర్వాత ఇంకొక అనుభవం ఒకటి చెప్పి వదిలేస్తాను. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, మామూలుగా ఈ పక్కంట నన్నారి జ్యూస్ తాగుతారు. ఇది కాకుండా కర్పూర శిలాజి భస్మం వచ్చింది కాబట్టి ఒక విషయం చెప్తున్నాను. మామూలుగా వస్తే మన వాడికి మూత్రం వేడిగా వస్తుంది, రాత్రి పూట డీహైడ్రేట్ అయ్యి బాగా చెమట ఫ్యాన్ల కింద కూర్చొని, ఇప్పుడంటే ఏసీలు వచ్చాయి వేరే విషయం. మీరు కొంచెం కర్పూర శిలాజి భస్మం ఒక 4వ వంతు చెంచా అంతకన్నా తక్కువ తీసుకొని పేరిన నెయ్యి, చక్కెర కానీ కలకండ పొడి కానీ తీసుకొని జస్ట్ తమలపాకులు వేసుకొని తమలపాకుతో తిన్నా పర్వాలేదు, లేదంటే చేతిలో వేసుకొని నాకేసిన 5-10 నిమిషాల్లో ఎంత మంటన్నా ఉండని నిద్ర పట్టకుండా పొల్లే వాళ్ళు కూడా టక్కని తగ్గిపోతారు. ఆల్కలైన్ సిట్రేట్ని తాగాల్సిన. ఇప్పుడు ఆల్కలైన్ సిట్రేట్తో ఒక ప్రాబ్లం ఉంది. ఒక డయాబెటిక్ పేషెంట్కి రాత్రి మూత్రంలో మంట వచ్చింది, ఏం చేస్తాడు? ఆల్కలైన్ సిట్రేట్ తాగినాడంటే షుగర్ పెరుగుతుంది వాడికి. అప్పుడు మనం ఏం చేయొచ్చు? ఉత్త వెన్నతో కర్పూర శిలాజి భస్మం ఇచ్చామంటే 5 నిమిషాలు కాదు కదా, 3 నిమిషాల్లోనే వాళ్ళకి నార్మల్ అయిపోతారు. వాడు గ్లాస్ నీళ్ళు వేగ తాగేస్తే అనుమానంగా అంతే. ఇంకేవాళ్ళ ఇది ఒక చిన్న అనుభవం చెప్పిన. అన్నపేది పైన ఇంకా అంటే అన్నపేది సింధూరాన్ని చాలా మంది ఉపయోగిస్తుంటారు కదా, ఉపయోగించే వాళ్ళు వారి యొక్క అనుభవాలు చెప్తే కాస్త బాగుంటుంది. ఎందుకంటే ఒకరికొకరికి మానసిక ధైర్యం రావడం కోసం అంతే. చెప్పండి సార్, మీరు కూడా చెప్పాలి. సార్ అన్నపేది సింధూరం చేసే క్రమం చెప్తాను ఫస్ట్. సార్ క్రమం అయిపోయింది. క్రమం వచ్చి వాళ్ళ గురువు గారు చెప్పినారు, శ్రీనివాసులు సార్ చెప్పారు. ఇంకో విధానం సరే చెప్పండి. సార్ చెప్పిన ఉంది. ఒకటి ఏంటంటే గంజిలో నానబెట్టేసి నూరి ఎండబెట్టేస్తాం. అదొకటి సార్ మిస్ అయినా. ఎందుకంటే నేను కాశీ సింధూరం నేను చేసేది 3 గురువుల గైడెన్స్లో చేశాను. దాంట్లో ఒక గురువు మన సత్యనారాయణ సార్ గారు, వెంకటపాటి సార్ గారు, నాకు కొనపర్తిలో ఒక గురువు గారు, అట్లా మొత్తం ఒక 4 గురువుల దాంతో కలిపి చేశా. మ్యాగ్నెట్ లెస్ వస్తుంది, అదే చేస్తాం. అంటే ఈ కాశీ సింధూరాన్ని మనం ఈ వస్తువుకున్న దీపికలో చూడండి, అన్నపేది ఏం చెప్పని ఉంటుంది, దాంట్లో చూడండి దాని ఉపయోగాలు అన్నీ ఉన్నాయి. అనుపానాలను మార్చుకుంటే ఎన్ని రోగాలకైనా వాడుకోవచ్చు. ఎస్పెషల్లీ నేను రక్త వృద్ధికి ఇస్తున్నా. ఆ తర్వాత ఈ కండ్ల సమస్యలు ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, జాండీస్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, ఈ ఆకలి కాకుండా అజీర్తి ఉన్నటువంటి వాళ్ళకు ఫ్రీ మోషన్ రావడానికి. అనుపానం ఇస్తున్నారు, ఏ రోగంకి ఏ అనుపానం అది చెప్పండి. రోగం కాదు సార్, ఏ రోగానికి ఏ అనుపానంతో చెప్తున్నారు, అది ఇప్పుడు ధైర్యం రావాలా. రక్త వృద్ధి కంటే కదా రక్త వృద్ధికి మామూలు తేనెలో వాడుకోవచ్చు. ఈ శ్వాసకాసాల మీద తేనెలో వాడుకోండి. కాదు, శ్వాసకాసాల మీద అంటే ఈ లంగ్స్కి సంబంధించి కానీ దగ్గు, జలుబు వీటి మీద తేనె వాడుకోండి. తర్వాత ఈ రక్త వృద్ధికి వాడుకోవాలనుకుంటే ద్రాక్షారక్షణలో వాడుకోండి. లేదంటే ఇది నీకు కరెక్ట్గా తెలిస్తేనే చెప్పు. అవును సార్, అంటే చాలా ఉన్నాయి సార్. బీట్రూట్ జ్యూస్ ఉంది,
బీట్రూట్ జ్యూస్లో వాడుకోవచ్చు, క్యారెట్ జ్యూస్లో వాడుకోవచ్చు రక్త వృద్ధికి అట్లా. ఈ తర్వాత పాసికలు ఉన్నటువంటి వాళ్ళకు ఇవ్వలేదు కానీ వాడవచ్చు అని తెలుసు కానీ నాకు ఇవ్వలేదు. నేను ఇది గురించి సార్ అడుగుదామనుకుంటున్నాను. అదే ఎక్కువ నేను తేనెలో వాడిపించాను. ద్రాక్షారిష్టంలో తేనెలను మాదిపుల రసాయనంలో వాడుకోవచ్చు. ఇంకెవరన్నా అనుమానం అని చెప్పగలరా సార్? అమ్మగతి సింధూరం ఇస్తారంటే వాళ్ళకు వీక్నెస్ ఉంటారు కదా, వేరే ఔషధాలు కూడా ఇస్తారు మనకి. వైద్య చూర్ణం అని, త్రిఫల చూర్ణాలు ఒకటి ఇచ్చి వేరే కొన్ని ఇంగ్లీష్ మందులు కూడా ఇస్తారు. అంటే మంత్లీ సరిగ్గా లేకపోవడం అట్లాంటి జరిగినప్పుడు ఇచ్చి ఇదే ఈ కాసిసెల్ సింధూరం, అన్నబేజ్ సింధూరం ఇది ఏం చేస్తామంటే బీట్రూట్ దాంట్లో కొద్దిగా ఇచ్చి బీట్రూట్ జ్యూస్ తాగమని చెప్తారు సార్. ఎక్కువ అయితే దాంతోపాటు ఐరన్ పెరుగుతుంది. మిగతా ఐరన్ గొర్రెలు అవి కూడా ఇస్తారు సార్. అన్నబేజ్ సింధూరం ఇట్లా వాడుతుంటారు. ఇది నేను చేసే విధానం. చేసే విధానం అయిపోయింది సార్. సార్ ఇంకెవరన్నా చెప్పేశారు కదా, అనుమానాలు చెప్పట్లేదు. అనుమానాలు తేనా